రాత్రి వణికిస్తున్న చలి, ఉదయం మంచు దుప్పటి, మధ్యాహ్నం భారీ ఎండ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వింత వాతావరణంతో జనం ఇబ్బంది పడుతున్నారు. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉంటే సాయంత్రం నుంచి ఉదయం వరకు చలి వణికిస్తోంది. ఇక తెల్లవారుజామున రోడ్లు కనపడంతగా మంచు కురుస్తోంది. ఉదయం టైం 9 దాటిన తర్వాత ఎండ కాస్తుంది. విభిన్న వాతావరణంతో వృద్ధులు, చిన్నారులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విచిత్ర వాతావరణం ఉంటుంది. పగటిపూట సూర్యుడు మండిపోతున్నాడు, రాత్రైతే చలి వణికిస్తోంది. మొన్నటి వరకు చలితో గజగజ వణికిన ప్రజలు ఇప్పుడు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. 10 రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా రాత్రి వేళల్లో చలి కూడా అదే స్థాయిలో ఉంటుంది. సాధారణంగా జనవరి నెలాఖరులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శివరాత్రి తర్వాత చలి తగ్గుతుందని అంటారు. ఈ ఏడాది మాత్రం వేసవి ముందే వచ్చినట్టు ఎండలు మండిపోతున్నాయి. ఖమ్మం జిల్లాలో వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రత 29 నుంచి 35 డిగ్రీల మధ్య నమోదవుతోంది. ఉదయం కొద్దిగా చలి అనిపించినా టైం 9 దాటిందంటే సూర్యుడు బాగబాగా మండిపోతున్నాడు. వేసవి ప్రారంభంలోనే ఎండలు ఇలా ఉంటే మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో అంటున్నారు జనం. ఉదయం 5:30 వరకు చలి, విపరీతమైన చలి 7 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత వెంటనే విపరీతమైన ఎండ 30-35 డిగ్రీల వరకు ఉంది. తర్వాత మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రతలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. సామాన్య మధ్యతరగతి, పేద తరగతి కుటుంబాలకు ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. అలాగే సాయంత్రం చూసుకున్నా కూడా మళ్ళీ ఎలాగైతే విపరీతంగా గ్రాడ్యువల్గా టెంపరేచర్ పెరుగుతుందో సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు వితిన్ 1 అవర్లో 15 డిగ్రీల టెంపరేచర్ పడిపోతుంది. 35 డిగ్రీలు ఉన్న టెంపరేచర్ 6:30 వరకే మళ్ళీ 12-13 డిగ్రీలకే వచ్చేస్తుంది. నైట్ ఇళ్లలో ఉండలేని పరిస్థితి, పగలు రోడ్ల మీద బతకలేని పరిస్థితి. ఇక సాయంత్రం 6:30కు చీకటి పడుతుందంటే రాత్రి 8-9 గంటల నుంచి ఉదయం 8 వరకు చలి ఉంటుంది. ఆ తర్వాత టెంపరేచర్ పెరిగిపోతుంది. ఉదయం 6 గంటలకు కనిష్టంగా 16 డిగ్రీలు, పగలు గరిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఎండలు ఇప్పుడే ఇలా కొడుతుంటాయి. ఇంకా సమ్మర్ ఇంకో 2-3 మంత్స్ ఉందండి. మా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ మాత్రమే ఇది. ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే ఈ రకంగా ఎండలు ఉంటాయి. ఇక మార్చి, ఏప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంది ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. ఎర్లీగా అయిపోతుంది, డే అనేది వెంటనే క్లోజ్ అవుతుంది. మళ్ళీ నైట్ మంచు పడుతుంది, చలేస్తుంది, మళ్ళీ మార్నింగ్ వచ్చేసి ఎండలు కొడుతున్నాయి. ఈ ఎండలకి, ఈ రకమైన వాతావరణానికి తట్టుకోలేక కొంచెం ఆందోళనకరంగానే ఉందని చెప్పుకోవచ్చు మనం. వింత వాతావరణంతో వృద్ధులు, చిన్నారులు సహా అందరూ అనారోగ్యం బారిన పడుతున్నారు. దగ్గు, తీవ్ర జ్వరం, విరోచనాలతో బాధపడుతున్నారు. ఈ విధమైన బాడీ టెంపరేచర్ని కూడా తట్టుకోకపోవడం వల్ల బాడీ డిహైడ్రేట్ అవడానికి బాగా ఇబ్బంది పడుతున్నాం. ఎన్ని బాండాలు, ఎన్ని ఓఆర్ఎస్లు అయినా కానీ బాడీ ఇబ్బందికర పరిస్థితి ఉంది. వచ్చే 2 నెలల్లో కూడా ఈ విధంగా ఎండ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు ఈ వాతావరణం చూస్తుంటేనే అర్థమైపోయింది. రాబోయే 2-3 నెలల్లో ముసలి వాళ్ళు కొంచెం గడ్డుకర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. మన దగ్గర గడ్డు కాలంగానే ఉంది. ఎందుకంటే ఇంత తీవ్రమైన ఎండ తట్టుకోవడం కూడా బాడీ సహకరించాలి కదా. డిఫరెంట్ వెదర్తో జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఓవైపు చలి, ఇంకోవైపు ఎండతో కష్టాలు తప్పడం లేదంటున్నారు పబ్లిక్.